కాబట్టి బోధ చెప్పేవాడు సరిగ్గా చెప్పాలి. వినేవాళ్ళు వాక్యానుసారంగా ఉందో లేదో బెరాయ సంఘం వలె చూసుకోవాలి. చెప్పడం నా వంతు, తర్వాత చెప్పండి అది సరిగ్గా ఉందో లేదో చూడడం అనేది మీ వంతు. నేను చాలాసార్లు చెప్తున్నా, గత 5 సంవత్సరాలుగా బోధ చెప్పుకుంటూ వస్తున్నాను. మనం చనిపోయేంత వరకు ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎలాంటి వాడు చెప్పినా, ఎలాంటి టీవీలో ఎవరు చెప్పినా, ఎంత పెద్దవాడు అనుకున్నవాడు చెప్పినా కూడా మీరు చూడవలసింది ఎక్కాల బుక్కు అంటే ఏం చెప్పండి, బైబిల్ గ్రంథము. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, వీరు అపోస్తల బోధ యందు. దేవుడు అపోస్తలకు 12 మంది శిష్యులకు ఏ బోధ అయితే ఇచ్చాడో, ఏ వాక్యం అయితే ఇచ్చాడో, ఏ గ్రంథాన్ని అయితే ఇచ్చాడో, ఏ లేఖనాలను అయితే ఇచ్చాడో, ఇది తప్ప ఏదైనా సరే ప్రక్కగా బోధించాడంటే వాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు. వాడు స్వలాభం కోసం ఆ వాక్యాన్ని వక్రీకరించి చెబుతున్నాడే తప్ప దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు అనేదాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అది మొదటి విషయం.